బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ లో క్రాష్ ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఆ ప్రమాదం ఎలా జరిగిందనే దానికి సంబంధించి కూడా చాలా అనుమానాలు బయటకు వస్తున్నాయి. అయితే స్టార్టింగ్ లో ఆ పక్షుల కారణంగా క్రాష్ ల్యాండ్ అయిందా, లేదా సాంకేతిక లోపం వల్ల క్రాష్ ల్యాండ్ అయిందా, లేదా పైలట్ల తప్పిదం కారణంగా ఆ ప్రమాదం జరిగిందా అంటూ ఇలా రకరకాల అనుమానాలు బయటకు వచ్చాయి. కానీ కేవలం ఒక స్విచ్ కారణంగా 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు అని ఒక సమాచారం బయటకు వస్తుంది. అయితే ఎయిర్ ఇండియా 171 ప్రమాదంపై మరిన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఫ్యూయల్ స్విచ్లే ప్రమాదానికి కారణం అంటూ కూడా కొన్ని నివేదికలు కూడా బయటకు వస్తున్నాయి. సో ప్రజెంట్ ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఒక విజువల్ చూస్తున్నారు. అందులో ఆ బాక్స్లో ఒక స్విచ్ కనిపిస్తుంది. అయితే ఆ స్విచ్ కారణంగానే ప్రజెంట్ ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఒక నివేదిక బయటకు వచ్చింది. అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తమ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానంలోని 2 ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ రన్ నుంచి కట్ ఆఫ్ స్థితికి వెళ్ళాయి, అంటే ఆన్ నుంచి ఆఫ్ అయ్యాయి. సో కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ ప్రకారం పైలట్లో ఒకరు మీరెందుకు ఆ స్విచెస్ని ఆపేశారు అని అడగడం, అందుకు మరో పైలట్ నేనేమి చేయలేదు అని సమాధానం ఇవ్వడం వినిపించినట్లు కూడా నివేదికలో తెలిపింది. సో ఇక్కడ మీకు కాస్త ఈజీగా సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే కాక్పిట్లో 2 స్విచ్చెస్ ఉంటాయి. ఫ్యూయల్కి సంబంధించి కట్ ఆఫ్ అండ్ రన్ అనే 2 స్విచ్చెస్ ఉంటాయి. ఆ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో అందులో ఆ స్విచ్చెస్ అనేవి, ఆ ఫ్యూయల్కి సంబంధించిన స్విచ్చెస్ అనేవి ఆఫ్ అయి ఉన్నాయి. సో దాని కారణంగా ఇంజన్కు వెళ్ళాల్సిన ఫ్యూయల్, ఇంజన్కి సరిపడా ఫ్యూయల్ అనేది దానికి చేరుకోలేదు. సో దాంతో ఏదైతే స్పీడ్ కావాలో ఆ స్పీడ్ని విమానం అందుకోలేకపోయింది. దాని కారణంగా ఒక్కసారిగా విమానం కుప్పకూలి అక్కడ క్రాష్ ల్యాండ్ అయిపోయింది. సో మరింత ఈజీగా చెప్పుకోవాలంటే మన బైక్కి సంబంధించి రిజర్వ్, ఆన్ అండ్ ఆఫ్ అనే ఫ్యూయల్కి సంబంధించి కూడా మనకు బటన్ ఉంటుంది. ఒకవేళ ఆ స్విచ్ అనేది మనం పైకంటే ఆన్లో ఉంటుంది, లేదా కింది వైపు ఉంటే రిజర్వ్లో ఉంటుంది, కింద పైన కాకుండా ఇలా వర్టికల్గా ఉంటే అది ఆఫ్లో ఉంటుంది. సో ఆ రకంగా ఒకవేళ మనం ఆఫ్లో పెడితే మన వెహికల్ అనేది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కాస్త జరకిస్తూ మన బైక్ అనేది ఆగిపోతుంది. సో సేమ్ అదే రకంగా ఈ ఫ్లైట్లో కూడా అలాంటిదే జరిగిందంటూ కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఆ స్విచ్చెస్ ఆన్ అండ్ కట్ ఆఫ్ స్విచ్చెస్ ఏదైతే ఉంటుందో ఆన్లో ఉండాలి, కానీ కట్ ఆఫ్లో ఉండడంతో ఆ ఇంజన్కి ఏదైతే ఫ్యూయల్ అనేది వెళ్ళాలో అది చేరుకోకుండా ఉండడం, దానికి సంబంధించి కూడా కావాల్సినంత స్పీడ్ అనేది ఆ ఫ్లైట్కి లభించలేదు. సో దాంతో ఒక్కసారిగా ఆ విమానం అనేది ఒక్కసారిగా ఇలా కిందికి వెళ్ళిపోయి క్రాష్ ల్యాండ్ అయిపోయింది. సో ప్రజెంట్ వచ్చిన ప్రాథమిక దర్యాప్తుకి సంబంధించి కూడా ఈ వివరాలను ఇప్పటికే ఆ దర్యాప్తు సంస్థ కూడా బయటపెడుతోంది. ఒకసారి ఆ విజువల్ పాజ్ చేయాలి, పీసీఆర్ ఒకసారి ఆ విజువల్ పాజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో కాక్పిట్లో మీకు 1 and 2కి సంబంధించి 2 అక్కడ 1 and 2 కనిపిస్తున్నాయి కదా. అక్కడ మనకు కట్ ఆఫ్ అండ్ రన్ అని 2 కనిపిస్తుంది. యాక్చువల్గా అక్కడ రన్లో ఉండాలి, కానీ కట్ ఆఫ్లో ఉండడం వల్ల ఆ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇంజన్కి కావాల్సినంత ఫ్యూయల్ అనేది చేరుకోలేదు. సో దీని కారణంగా కావలసినంత స్పీడ్ ఆ ఫ్లైట్కి లభించలేదు. సో దీంతో ఒక్కసారిగా అది నేలకూలి కంప్లీట్గా కూడా క్రాష్ ల్యాండ్ అయింది. ఒకసారి విజువల్ చూద్దాం. అక్కడ రన్ ఇంకా కట్ ఆఫ్. సో ఆ స్విచ్ వచ్చేసి రన్ మోడ్లో ఉండాలి, కానీ కట్ ఆఫ్ మోడ్లో ఉండడం వల్ల కావాల్సినంత ఫ్యూయల్ అనేది ఇంజన్కు చేరుకోలేదు. దీని కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్లు బైక్లో మనకు రిజర్వ్, ఆన్ అండ్ ఆఫ్ అనే 3 ఇండికేషన్స్ ఉంటాయి. ఒకవేళ మనం దాన్ని ఆఫ్లో పెట్టేస్తే బైక్ అనేది కొద్ది దూరం వరకు వెళ్తుంది, కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు కాస్త జరకిచ్చుకుంటూ ముందుకి వెనక్కి ఇట్లా ఇంజన్ అనేది ఆఫ్ అవుతూ యాక్సిలేటర్ అనేది మనకు లభించదు. సో దాని తర్వాత బైక్ అనేది ఆగిపోతుంది. సేమ్ ఎగ్జాక్ట్గా అలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పి కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ దానికి సంబంధించి కూడా చెప్తున్నారు. ఏదైతే అక్కడ కట్ ఆఫ్ ఇంకా రన్ మీకు కనిపిస్తుంది కదా, అయితే ఆ స్విచ్ అనేది రన్లో ఉండాలి, కానీ అది కట్ ఆఫ్లోకి వెళ్ళిపోవడం వల్ల సరైన మోతాదులో ఫ్యూయల్ అనేది ఇంజన్ వరకు చేరుకోలేదు. దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. అంతేకాని పక్షుల వల్ల లేదా ఇతర సాంకేతిక లోపం కారణంగా జరగలేదంటూ కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఆల్సో
కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ ప్రకారం పైలట్లో ఒకరు మీరెందుకు ఫ్యూయల్ స్విచ్లు ఆపేశారు అని అడగడం, అందుకు మరో పైలట్ నేనేమీ చేయలేదు అని సమాధానం ఇవ్వడం వినిపించినట్లు కూడా ఆ నివేదికలో, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చిన నివేదికలో కూడా చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక 2 ఇంజన్లలో ఫ్యూయల్ స్విచ్లు వెంటనే కొద్ది క్షణాల తేడాల్లో ఆగిపోయినట్లు కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇక విమానం గరిష్టంగా 180 నాట్ల వేగాన్ని అందుకుంది. ఆ వెంటనే 2 ఇంజన్ ఫ్యూయల్లు కంట్రోల్ స్విచ్లు రన్ మోడ్ నుంచి కట్ ఆఫ్ మోడ్లోకి మారాయి. ఇక 2 ఇంజన్లు కట్ ఆఫ్ మోడ్లోకి రావడానికి మధ్య సమయం 1 సెకండ్ అని కూడా పేర్కొంది. సో దీంతో కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఆ కట్ ఆఫ్ అయిపోయిన వెంటనే వాళ్ళు పైలట్స్ కూడా దాన్ని మళ్ళీ రన్లో పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఏటీసీకి కాల్ చేసినా కూడా మళ్ళీ రిటర్న్ వీళ్లకు రెస్పాన్స్ ఇచ్చే ఆ టైంలోనే కంప్లీట్గా జరగాల్సినంత నష్టం అంతా జరిగిపోయింది. అయితే ఇక్కడ ఫ్యూయల్ స్విచ్ అంటే ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కంప్లీట్గా ఇక్కడ ఒక మీడియా కథనాలు కొన్ని మీడియా ఏజెన్సీస్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంజన్కు ఏదైతే ఫ్యూయల్ సరఫరాని నియంత్రించే స్విచ్లే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు అంటారు. అయితే వీటిని ఫ్యూయల్ స్విచ్ అని కూడా చెప్తూ ఉంటాము. సో విమానం నేలపై ఉన్నప్పుడు ఇంజన్లు స్టార్ట్ చేసేందుకు, ఇంకా ఆఫ్ చేసేందుకు, అలాగే గాల్లో ఎగురుతున్న సమయంలో ఏదైనా ఇంజన్ విఫలమైనప్పుడు ఆ ఇంజన్ను ఆఫ్ చేసేందుకు, మరో ఇంజన్ను ఆన్ చేసేందుకు ఈ స్విచ్లను ఉపయోగిస్తుంటారు. అయితే విమానయాన అయితే కంప్లీట్గా దీనికి ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి కూడా కొన్ని ఏజెన్సీస్ ఇచ్చిన వివరాల ప్రకారం పైలట్ పొరపాటున ఆ స్విచ్లను ఆఫ్ చేయలేరు, ఇంజన్కు ఇంధన సరఫరా నిలిపివేయలేరు అంటూ కూడా కొన్ని అక్కడ ఉన్న కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఇది పొరపాటున ఏదైనా జరిగి కట్ ఆఫ్ అయిపోయే అవకాశం లేదు, కానీ పైలట్ దానిని కట్ ఆఫ్ చేసే తక్షణం ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆ స్విచ్ ఆపేస్తే ఇంజన్కు ఇంధన సరఫరా వెంటనే నిలిచిపోతుందంటూ కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆ స్విచ్చెస్ ఏవైతే ఉంటాయో వాటిని పొరపాటున ఆఫ్ చేస్తే దాని ప్రభావం వెంటనే పడుతుంది. అంటే వెంటనే ఇంజన్కు ఏదైతే ఫ్యూయల్ సప్లై అవుతుందో ఆ సప్లై అనేది ఆగిపోతున్నట్టు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దాని కారణంగానే ఆ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందంటూ కూడా కొంతమంది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలో 2 ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ 2 కూడా ఈ స్విచ్లన్నీ కూడా 3rd లివర్ కింద ఉంటాయి. మనకు కనిపిస్తుంది కదా, అక్కడ లివర్ కనిపిస్తుంది, బ్లాక్ కలర్ లివర్. ఆ లివర్ కిందనే ఈ 1 and 2 అనే స్విచ్చెస్ ఉంటాయి. సో ఇవి కంప్లీట్గా కూడా దీనికి సంబంధించి స్ప్రింగ్, వాటికి ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి కూడా స్ప్రింగ్స్ ఏర్పాటు చేసి ఉంటాయి. ఆ స్విచ్ను ఆన్ లేదా ఆఫ్ చేయాలంటే పైలట్ ముందు దానిని పైకి లాగాల్సి ఉంటుంది. అలా మాత్రమే స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు అంటూ కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ప్రాథమిక నివేదిక ప్రకారం విమానం టేకాఫ్ సమయంలో గరిష్టంగా 180 నాట్ల వేగాన్ని చేరుకుంది. ఆ వెంటనే ఇంజన్ 1, ఇంజన్ 2 స్విచ్లు కట్ ఆఫ్ స్థితిలోకి మారాయి. ఆ 2 ఇంజన్లు కట్ ఆఫ్ స్థితికి వెళ్ళడానికి మధ్య వ్యవధి 1 సెకండ్ మాత్రమే. అంటే ఒక ఇంజన్ ఆఫ్ అయిన సెకండ్ వ్యవధిలోనే 2వ ఇంజన్ కూడా ఆగిపోయింది. ఎందుకంటే బేసికల్లీ మనము 2 ఇంజన్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంకొకటి రైట్ సైడ్ ఉంటుంది. అయితే ఆ 2వ ఇంజన్ ఆన్ అవ్వడానికి 1 సెకండ్ ముందు కూడా 2 ఇంజన్స్ కూడా ఆగిపోయాయి. సో ఇంధనం సరఫరా కూడా ఆపేశారు అని ఒక పైలట్ మరొక పైలట్ను అడగ్గా నేనేమీ చేయలేదు అని అవతలి వైపు నుంచి సమాధానం ఇచ్చినట్లు కూడా కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో వినిపించింది. సుమారు 10 సెకండ్ల తర్వాత ఇంజన్ 1 ఫ్యూయల్ ఏదైతే ఆ ఫ్యూయల్ ఉందో ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్ నుంచి రన్ స్థానానికి వచ్చింది. ఆ తర్వాత 4 సెకండ్లలో ఇంజన్ 2 ఫ్యూయల్ స్విచ్ కూడా కట్ ఆఫ్ నుంచి రన్కు మారింది. అంటే దీని అర్థం తిరిగి విమానాన్ని నియంత్రణలోకి తెచ్చేందుకు కూడా పైలట్లు ప్రయత్నించారు. అనంతరం సుమారు 9 సెకండ్ల తర్వాత, అంటే 1:39 PM ఆ టైంలో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మేడే అంటూ కూడా సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాంటి స్పందన రాలేదు. ఆ వెంటనే విమానం కూలిపోయింది. సో కంప్లీట్గా కూడా సెకండ్ల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. సో ఇదంతా కాస్త టెక్నికల్గా అనిపించవచ్చు. మరొకసారి సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రిమోట్ ఉంది, దీన్ని మనం ఫ్లైట్ అనుకుందాం. సో దీంట్లో మనకు ఏదైతే లివర్ కనిపిస్తుందో అక్కడ 2 స్విచ్చెస్ ఉన్నాయి. సో ఈ 2 స్విచ్చెస్
ఫ్యూయల్ని ఇంజన్ వరకు సప్లై చేసే స్విచెస్ అవి. సో అవి రన్ మోడ్లో ఉండాలి, కానీ అక్కడ కట్ ఆఫ్ మోడ్లో ఉన్నాయి. సో ఫ్లైట్ ఒక్కసారి గాల్లో ఎగిరిన తర్వాత ఒక పైలట్ మరొక పైలట్ని ఈ స్విచ్చెస్ ఎందుకు కట్ ఆఫ్ మోడ్లో ఉన్నాయి, ఎందుకు ఆఫ్ చేశావు అని అడిగాడు. అయితే దానికి బదులుగా మరొక పైలట్ నేను ఏం చేయలేదు అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. సో దీంతో వాళ్ళు వెంటనే ఆ కట్ ఆఫ్ మోడ్లో ఉన్న స్విచ్చెస్ని రన్ మోడ్లో పెట్టారు. సో దాంతో అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది కేవలం 10 సెకండ్ల వ్యవధిలో. ఎందుకంటే అప్పటికే గాల్లో ఉంది, దానికి అందాల్సిన వేగం అందలేదు. సో దీంతో వాళ్ళు రన్ మోడ్లో పెట్టినప్పటికీ కూడా ఫస్ట్ ఇంజన్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు రన్ మోడ్లో పెట్టే టైంకి సెకండ్ ఇంజన్ కూడా ఆగిపోయింది. సో దీంతో మనం చూసాం, ఆ వైరల్ అయిన వీడియోలు కూడా మనం చూసాం. ఒక్కసారిగా ఆ ఫ్లైట్ దాని ముక్కు భాగమేమో ఇలానే ఉంది, కానీ పడిపోయేటప్పుడు మాత్రం కిందకు ఇలా పడిపోతూ వచ్చింది. సో దాని అర్థం దానికి కావలసినంత స్పీడ్ అందలేదు. ఒకవేళ రన్ మోడ్లో పెట్టినా కూడా ఒకసారి ఆ విజువల్ చూడండి, మనం చూద్దాం. విజువల్లో విమానం ఇలానే ఉంది, దాని నోస్ పొజిషన్ కూడా ఇలానే ఉంది, కానీ స్పీడ్ అందకపోవడంతో మనం చూస్తున్నాము ఒక్కసారిగా ఇలా కిందకు వస్తూ అక్కడ బిల్డింగ్ వచ్చేసరికి కంప్లీట్గా కూలిపోయింది. అంటే వాళ్ళు చాలా ట్రై చేశారు వెంటనే ఆ కట్ ఆఫ్ నుంచి రన్కి తీసుకురావడానికి, కానీ అప్పటికే జరగాల్సినంత నష్టం అంతా జరిగిపోయింది. ఒకవేళ కాస్త హైట్లో ఉన్నా లేదా అక్కడ బిల్డింగ్ లేకపోయినా కూడా బహుశా మేబీ కాస్త ల్యాండ్ అయిన తర్వాత కొంచెం ప్రమాదం, అంటే బేసిక్గా ఆ ల్యాండ్ అయిన తర్వాత కొంతమంది బయటపడేవాడేమో. కానీ అక్కడ బిల్డింగ్ ఉండడం, దాంతో చాలా ఎక్కువ మోతాదులు దాంట్లో ఫ్యూయల్ ఉండడం, ఆ ఫ్యూయల్ ఉన్న కారణంగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు, ఒక్క ప్రయాణికుడు తప్ప. అండ్ ఆల్సో అక్కడ మెడికల్ కాలేజ్ ఉండడంతో అక్కడ చాలామంది ట్రైనీ డాక్టర్స్ కూడా చనిపోయారు. సో కేవలం ఆ రన్ ఇంకా కట్ ఆఫ్ అనే స్విచ్ కారణంగా 241 మంది ప్రయాణికులు అండ్ ఆల్సో అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర క్రాష్ ల్యాండ్ అయిన కారణంగా అందులో ఉండే చాలామంది వరకు ట్రైనీ డాక్టర్స్ అండ్ డాక్టర్స్ కూడా మధ్యాహ్నం పూట లంచ్ చేస్తున్న టైంలో వాళ్ళు చనిపోయారు. సో దీంట్లో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి, ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. మనం ఎవరం కూడా ఎక్స్పర్ట్స్ కాదు, మనం ఏరోప్లేన్కి సంబంధించి కూడా మనకు ఇలాంటి టెక్నికాలిటీస్ తెలీదు. సో ప్రజెంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందో దాని ఆధారంగానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 వీలర్ని కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. 2 వీలర్కి మనకు చాలా వరకు కొన్ని వెహికల్స్కి ఈ మధ్య వస్తున్న వాటికైతే ఆ ఆప్షన్ లేదు. బట్ పాత వెహికల్స్కి మనకు రిజర్వ్ మోడ్, ఆఫ్ మోడ్, ఇంకా ఆన్ మోడ్ ఉంటుంది. సో ఒకవేళ మనము ఆఫ్ మోడ్లో పెట్టేస్తే కొద్ది దూరం వరకు మన బైక్ అనేది వెళ్తుంది. ఆ తర్వాత కాస్త జరగిస్తూ, అంటే మనం ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా కూడా కాస్త ఆ రన్నింగ్ మూమెంట్ అనేది ఆగిపోయి మనకు సరిగ్గా ఎక్సలేటర్ దొరకదు. సో అప్పుడు మనకేమవుతుంది, బైక్ అనేది ఆగిపోతుంది. సేమ్ అలానే ఈ కాక్పిట్లో ఉన్న థర్డ్ లివర్ కింద ఉన్న రన్ ఇంకా కట్ ఆఫ్ మోడ్లో ఉన్న బటన్ ఏదో ఉందో అది కట్ ఆఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యూయల్కి సంబంధించి ఆ ఫ్యూయల్ కరెక్ట్ టైంలో ఇంజన్కి చేరుకోలేదు. సో చేరుకుపోవడం వల్ల ఇంజన్ 1 ఆఫ్ అయిపోయింది, ఇంజన్ 2 కూడా ఆఫ్ అయిపోయింది. ఇదంతా కేవలం 10 సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. సో తక్కువ హైట్లో ఉండడం, దాంతోపాటు అక్కడే బిల్డింగ్ కూడా ఉండడంతో పైలట్లు ఎంత నియంత్రించడానికి ట్రై చేసినా కూడా మనం చూస్తే అక్కడ ఈ నోస్ పొజిషన్ కూడా ఇలా ఉంది. అంటే పైకి వెళ్ళటానికి వాళ్ళు చాలా ట్రై చేస్తుంటే కనిపించింది, కానీ దానికి తగినట్టు స్పీడ్ రాకపోవడంతో ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. అక్కడ క్రాష్ ల్యాండ్ అయిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ దాని తర్వాత ఏం జరిగిందో DNA టెస్ట్లు ఇవన్నీ జరిగాయి. సో ప్రజెంట్ అయితే ఇది కేవలం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే, పూర్తి స్థాయిలో ఇది కాదు, బట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. సో ఫర్దర్గా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ కాక్పిట్లో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు ఇదంతా కూడా బయటకు వచ్చింది, ఒక రిపోర్ట్ తయారు చేశారు. సో ఫర్దర్గా పూర్తి స్థాయిలో ప్రమాదానికి గల ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటి అనేది కూడా త్వరలోనే బయటపెడతామంటూ కూడా ఇప్పటికే ఏవియేషన్ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది.